వాష్రూమ్లో లక్ష్మికి డోర్ పెట్టిన తర్వాత అంబిక ఇలా అనుకుంటూ ఉంటుంది, నువ్వు ఎలా బయటికి వస్తావో నేను చూస్తానే, నిన్ను బయటికి రానివ్వను కదా. నువ్వు అసలు ఈ ప్రజెంటేషన్ ఇవ్వకూడదు, విహారీ దృష్టిలో నువ్వు చెడ్డదానివి అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి సీరియస్గా డోర్ కొడుతూ ఉంటుంది. తీయండి ప్లీజ్, ఎవరైనా ఉంటే డోర్ తీయండి అని అంటూ అరుస్తూ ఉంటుంది. బయటేమో సహస్ర అటు ఇటు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో వాళ్ళు వచ్చేసరికి ఫోన్లో ఫొటోస్ చూసుకొని ఈ వీళ్ళే అక్కడ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన వాళ్ళు వీళ్ళే అనుకొని, మీరే కదా ఇక్కడ చేయడానికి వచ్చింది అని అంటే, అవును మేడం అంటే, రండి మీరు రెడీ అవ్వటం కోసం నేను రూమ్ చూపిస్తాను అని అంటే, సరే అని చెప్పేసి అలా వెళ్ళేసరికి సడన్గా డోర్ని క్లోజ్ చేస్తుంది సహస్ర. వాళ్ళు ఏంటి మేడం డోర్ వేశారు, డోర్ తీయండి మేడం, డోర్ తీయండి అని అంటూ అరుస్తూ ఉంటారు. నేను డోర్ తీయను కదా, అక్కడ లక్ష్మి ప్రజెంటేషన్ ఫెయిల్ అయిపోయి దానికి చివాట్లు అవమానాలు జరుగుతూ ఉంటే అప్పుడు తీస్తాను డోర్ అని చెప్పి సహస్ర నవ్వుకుంటూ ఉంటుంది. లక్ష్మి ఏమో టెన్షన్ పడుతూ, అయ్యో నేను అక్కడ ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ, ప్లీజ్ డోర్ తీయండి అని అంటూ అరుస్తూ ఉంటుంది. ఎంత అర్చన డోర్ తీయకపోవడంతో ఇంకా లక్ష్మి కంగారు పడుతూ డోర్ దగ్గరే నిలబడి డోర్ కొడుతూ ఉంటుంది. సహస్ర అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటుంది. అంబిక చూసి సహస్రం చూసి, సహస్ర నువ్వు అనుకున్న పని చేసావా అని అంటే, చేశాను పిన్ని, వాళ్ళని లాక్ వేశాను అంటే, నేను కూడా ఒక మంచి పని చేశానులే అని అంబిక అంటే, నువ్వేం చేసావంటే, ఆ లక్ష్మిని కూడా డోర్ వేసి క్లోజ్ చేశాను అని చెప్పి అంబిక అంటుంది. అంటే లక్ష్మి వేసిన ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అవుతుందన్నమాట. అప్పుడు కానీ బావకి తిక్కు కుదరదు అని అంటూ ఉంటే అప్పుడు అంబిక ఇలా అంటూ ఉంటుంది, అవును విహారీ దృష్టిలో దాన్ని పూర్తిగా చెడ్డదాన్ని చేయాలి మనం అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత యమున అలాగే పండు ఇద్దరు యమున దండం పెట్టుకుంటూ ఉంటే పండు కూడా అక్కడికి వచ్చి దండం పెట్టుకుంటాడు. ఇంకా పూజ చేసిన తర్వాత యమున ఇలా మాట్లాడుతూ ఉంటుంది, విహారీ ఈరోజు వెళ్ళిన ఆ ప్రాజెక్టు ఓకే అవ్వాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను పండు అంటే, ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుందమ్మా, వెనకాల లక్ష్మమ్మ ఉంది కదా అంటే, అవును పండు లక్ష్మి ఉంటే విహారీకి అన్ని విజయాలే, లక్ష్మి తోడుగా ఉంటే అంతా మంచి జరుగుతుంది అని యమున లక్ష్మి గురించి పొగుడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న పద్మాక్షికి మండిపోతుంది. సీరియస్గా వచ్చి, ఏంటి ఏం పొగుడుతున్నావు, అది వెంట ఉంటే అన్నీ బాగుంటాయా అని అంటూ పద్మాక్షి తిడుతూ ఉంటుంది. ఇంకా అది కాదు అని అంటూ ఉంటే, ఏది కాదు, నా కూతురు గురించి ఎప్పుడైనా ఆలోచించావా, ఇలా ఎవ్వరు లేకున్నా నా కూతురికి విహారికి పెళ్లి చేయాలి అని ఎప్పుడైనా అనుకున్నావా, ఇప్పుడు ఆ లక్ష్మి లేకపోయినా దాని జపమే చేస్తూ ఉంటావు అని తిడుతూ ఉంటుంది పద్మాక్షి. ఇక ఆ తర్వాత ఇక్కడేమో ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పేసి ఇంకా ఎవరు రాలేదేంటి అని చెప్పేసి ఆ ఆఫీసర్ ఉంటాడు కదా అతను అడుగుతూ ఉంటాడు. విహారీ ఏమో టెన్షన్ పడుతూ ఉంటాడు. లక్ష్మి ఏమో గదిలో ఉండి కంగారు పడుతూ ఉంటుంది. అయ్యో టైం అయిపోతుంది, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని అనుకుంటూ లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. విహారీ చాలా టెన్షన్ పడుతూ, అయ్యో లక్ష్మి ఎక్కడికి పోయింది అని అందరినీ అడుగుతూ ఉంటాడు. సార్ మేడం ఎక్కడ కనిపించట్లేదు అని తెలిసిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అంతలో ఇక అంబిక అక్కడికి వచ్చేస్తుంది. అంబిక సహస్ర ఇద్దరు అక్కడికి వచ్చేస్తారు. రాగానే ఏంటి విహారీ కంగారుగా ఉన్నావు అని అంటూ అంబిక అంటుంది. ఏం లేదత్తా అంటే, మరి ఏంటి లక్ష్మి కూడా కనిపించట్లేదు అని అనగానే ఇక అప్పుడే లక్ష్మి గురించి ఆలోచిస్తూ, ఇంకా విహారీ ఏం లేదు, తను ఎక్కడుందో తెలియట్లేదు, అసలు ఇక్కడే వచ్చింది కదా ఇందాక కనిపించట్లేదు అని అంటంతో, ఓహో పని అనగానే తప్పించుకొని వెళ్ళిపోయింది అనుకుంటా, అసలు దానికి ఏం వచ్చని అది చెప్పినవన్నీ నిజాలు అనుకుని నువ్వు నమ్మేస్తావు, అసలు దానికి ఏ పని రాదు అని అంటూ సహస్ర అంటుంది. అప్పుడే చేతకాంతాన్ని పెట్టుకొని నువ్వు అనవసరంగా దాన్ని నెత్తిన పెట్టుకొని పొగుడుతూ ఉన్నావు అని అంటూ ఇలా అంటూ ఉంటే, లేదు లక్ష్మి చాలా బాగా ప్రజెంటేషన్ ఇచ్చింది, తన మీద నాకు నమ్మకం ఉంది అని విహారీ అంటాడు. అలా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంబిక సహస్ర ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా లక్ష్మి డోర్ కొడుతూ అరుస్తూ ఉంటుంది, ప్లీజ్ ఎవరైనా డోర్ తీయండి అనేసి. ఇక విహారీ వెతుకుతూ ఉంటాడు లక్ష్మి కోసం. అలా వాష్రూమ్స్ సైడ్ కూడా విహారీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక లక్ష్మి డోర్ కొడుతూ, ప్లీజ్ తీయండి అని అంటూ డోర్ కొడుతూ ఉంటుంది. అప్పుడే విహారీ డోర్ వైపు చూస్తాడు. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా వెళ్ళి డోర్ తీసేసరికి లక్ష్మి బయటికి వస్తుంది. లక్ష్మి రాగానే, ఏంటి లక్ష్మి నువ్వు ఇందులో ఉన్నావు, డోర్ ఎవరు పెట్టారు అని విహారీ అనగానే అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది, అయ్యో నాకు తెలియదు విహారీ గారు, నేను ఇలా కాఫీ పడిందని వాష్ చేసుకోవడానికి వచ్చేసరికి ఇలా డోర్ పెట్టేశారు, ఎవరు ఇలా చేశారో నాకు తెలియట్లేదు అని లక్ష్మి అంటుంది. విహారీ ఇలా సీరియస్గా అంటాడు, అయితే ఇప్పుడు మళ్ళీ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వేరే వాళ్ళని మాట్లాడాను అన్నావు కదా, వాళ్ళు ఎక్కడ అని అంటే, నాకు తెలియదు, వాళ్ళు ఈ పాటికి వచ్చే ఉండాలి, నేను ఇక్కడే ఇరుక్కుపోయాను కదా, నేను వాళ్ళని చూసుకోలేదు అని లక్ష్మి అంటుంది. అలా అనేసరికి విహారీ ఇలా అంటూ ఉంటాడు,
అయితే వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో మొత్తం కనుక్కోవాలి అని అనేసి ఫోన్ చేస్తే ఫోన్ కలవదు. ఇంకా అంబికా సహస్ర ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. లక్ష్మీ రాదు, ఈ ప్రజెంటేషన్ జరగదు అనేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా విహారీ పదలక్ష్మి అనేసి లక్ష్మిని తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తారు. ప్రజెంటేషన్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అసలు ప్రజెంటేషన్ ఎలా జరుగుతుంది, అస్సలు జరగదు అనేసి అంబిక నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడ ఉన్న ఆఫీసర్ కూడా ఇలా అంటూ ఉంటాడు, ఇంకా స్టార్ట్ చేయరేంటి అని అంటూ ఉంటే ఏమో తెలియదు, వాళ్ళు ఇంకా వచ్చారో లేదో, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు అని అంటూ ఉంటే అంబిక సీరియస్గా చూసుకుని నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ప్రజెంటేషన్ అసలు ఏమీ జరగదు అని అనుకుంటూ ఉండగానే విహారీ లక్ష్మి మాటలు వినిపిస్తాయి. మొత్తం చీకటిగా ఉండి ఒకేసారి లైట్ రావడంతో విహారీ లక్ష్మి పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా కనిపిస్తారు పీటల మీద. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒక్కసారిగా అంబిక సహస్ర షాక్ అయిపోతారు. విహారీ లక్ష్మి ఇద్దరు ప్రజెంటేషన్ కోసం వాళ్ళని అక్కడ లాక్ చేస్తారు కాబట్టి వీళ్ళిద్దరే పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా ప్రజెంటేషన్ ఇవ్వటం కోసం అక్కడ పెళ్లిపీటల మీద కూర్చుంటారు. మన సాంప్రదాయం ప్రకారంగా పెళ్ళి ఎలా జరుగుతుంది మొత్తం ఇక్కడ చూపించేస్తారు. ఇంకా విహారీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ రోజు నా పెళ్ళి ఏదో కన్ఫ్యూజన్లో చేసుకున్నాను లక్ష్మి, కానీ ఈరోజు మాత్రం మనస్ఫూర్తిగా నీ మెళ్ళలో తాళి కడుతున్నాను. అప్పుడు తాళి కట్టాను, కానీ అసలు ఎందుకు కట్టానో ఎంత బాధలో కట్టానో నాకే తెలుసు, కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా నీ మీద ప్రేమతో కడుతున్నాను లక్ష్మి. రెండోసారి నీ మెళ్ళలో తాళి కడుతున్నానంటే నీ మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించుకో లక్ష్మి. నువ్వంటే నాకు చాలా ఇష్టం లక్ష్మి. మనస్ఫూర్తిగా ఇప్పుడు నాకు భార్యగా నీ మెళ్ళలో తాళి కడుతున్నాను నేను అని విహారీ తాళి కడుతూ ఉంటాడు. అవన్నీ ఫొటోస్ తీస్తూ ఉంటుంది అంబిక. ఇక విహారీతో పెళ్లి జరుగుతూ ఉంటే సహస్రకి కోపం వచ్చేసి సీరియస్గా పైకి లేచి అలా గొడవ చేద్దామని అనుకుంటే అంబిక కూర్చొని కూర్చోబెడుతుంది. ఇక విహారీ లక్ష్మి ఇద్దరు మొత్తం పెళ్ళంతా ఎలా జరుగుతుందో అదంతా ఇక్కడ చూపిస్తారు. తాళి కట్టడం, మెట్టలు పెట్టడం, తలంబ్రాలు పోసుకోవటం, జీలకర్ర బెల్లం నుంచి అన్నీ మొత్తం అంతా పెళ్లిలో ఎలా ఉంటుందో మొత్తం చూపించేస్తారు. ఇక మొత్తానికి ఇక్కడ వచ్చేస్తే వాళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టుగా ఇక్కడ చూపిస్తారు. వాళ్ళిద్దరు పెళ్లి చూసి సహస్రకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఫొటోస్ అన్నీ పద్మాక్షికి పంపించిన అంబిక నవ్వుకుంటూ ఇప్పుడు ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపించాను, వాళ్ళు చెప్తారు నీ సంగతి అని అనుకుంటూ ఉంటే ఇంకా విహారీ లక్ష్మి ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడ చాలా హ్యాపీగా పెళ్ళి జరిగిపోతుంది. పద్మాక్షి ఫొటోస్ చూసుకొని ఒక్కసారిగా యమున అని గట్టిగా అరుస్తుంది. పండు యమున ఇద్దరు ఒకడికి వస్తారు. ఏమైంది వదిన అంటే ఏంటిది, అసలు ఏం జరిగింది ఇక్కడ, చూసావా ఇక్కడ ఏం జరిగిందో అని ఫొటోస్ చూపిస్తుంది. అప్పుడు పండు కూడా చూస్తాడు. ఇంకా ఏంటే ఇది, అది ఇంత రమ్మంటే మొత్తం వచ్చి నెత్తిన కూర్చుంది, చూసావా విహారీ పక్కన కూర్చొని తాళి కట్టించుకోవటం, ఈ పెళ్ళి ఇదంతా ఏంటి, అది అన్నంత పని చేసేసింది అని అంటూ ఉంటే అయ్యో వదిన ఈరోజు ఏదో ప్రజెంటేషన్ అన్నారు కదా అందుకనే అలా చేశారేమో అని అంటే అయ్యో అసలు వీళ్ళకి ఇద్దరికి నిజంగా ఎప్పుడో పెళ్లి జరిగిపోయిందని తెలిస్తే ఏమైపోతారో తల్లి కూతుళ్ళు అని పండు అనుకుంటూ ఉంటాడు. ఇక యమున అంటుంది ప్రజెంటేషన్ కోసమే అలా చేయొచ్చు అని అంటే ఇది ప్రజెంటేషన్ కోసం చేసినట్టుగా లేదు అసలు అని పద్మాక్షి సీరియస్ అవుతూ ఉంటుంది.